నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సూచించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జోడో నినాదంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ముందుకెళ్లాలని సూచించారు. వేదిక మీద ఉన్న కింద ఉన్న మనమంతా ఒక్కటేనని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్ మనకు శత్రువులని, మనలో మనం కాదన్నారు. वो गौर से सुनना चाहिए और समझना चाहिए। राहुल जी बोल रहे हैं कास्ट सेंसस, जातिगत समानता। हमारे देश में एससी है, दलित है, आदिवासी है, पिछड़ा वर्ग के लोग हैं, माइनॉरिटीज है, सब समान है। राहुल जी का ये कहना है जो पिछड़ा वर्ग का लोग है उनको हम एम्पावर करेंगे और आगे लाएंगे। समाज में तभी सुधार होगा जो इंदिरा गांधी आवाज उठाई कि गरीबी हटाओ, उस गरीबी तभी दूर होगी अगर सारे कास्ट के लोग एम्पावर होंगे, शिक्षा मिलेगा, काम मिलेगा, उनके पॉकेट में पैसा होगा, तो फिर समाज में समानता आएगी। और ये राहुल गांधी का बात है, ये मान के हम लोग चलते हैं। तेलंगाना में बहुत सारे काम हमारी सरकार कर रहे हैं, विपक्ष बहुत बातें करते हैं, वो बातों की जवाब हमें देना चाहिए। कैसे जवाब देंगे? हमारे अध्यक्ष बैठे हैं, हमारे लीडर बैठे हैं, वो लोग आप लोगों को सिखाएंगे, बोलेंगे, जो बात बोलेंगे वो आप आके रखिए। लेकिन एक बात मैं कहना चाहती हूँ, कांग्रेस को मजबूत कीजिए, निजामाबाद जिला से ये शुरुआत कीजिए, क्योंकि अब हमारे कांग्रेस का तेलंगाना के अध्यक्ष 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందన్నారు మంత్రి జూపల్లి. కాంగ్రెస్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయన్నారు. మేం మంత్రి పదవుల్లో ఉండడానికి కారణం కార్యకర్తల కృషేనని ఆయన తెలిపారు. ఖచ్చితంగా సందర్భం వస్తుంది. ఒకరికి ఒక పదవి రావచ్చు, ఒకరికి ఇంకో పదవి రావచ్చు, ఒకరికి ఒకసారి రావచ్చు, ఇంకోసారి రావచ్చు. ఖచ్చితంగా ఆ సందర్భం వస్తుంది. రెండవది, ఈరోజు 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. సరే, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కావచ్చు. అయినా కూడా నిజంగా ఏ పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిందో అదే పట్టుదలతోటి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎందుకంటే మిమ్మల్ని కూడా మీకు కూడా పదవులు తేవాల్సిన పదవులు కావాలి, మా పైన ఉంది అంటే అదే పోరాటంతో పదవులు పనిచేస్తే రేపు సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జడ్పీటీలు కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు గెలుచుకుంటే అధికారంలోకి వస్తే అధికారం మీరే చెలాయిస్తారు. మేమే నియోజకవర్గాల్లో పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రైతు భరోసా అర్హులైన రైతులకే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే చేసి చూపించిందన్నారు. కానీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నామన్నారు. మంత్రులతో మాట్లాడి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, శాంతి భద్రతలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్నింటిలో కూడా 10 ఏళ్ళు ఎంత చేశారో అంతగా మిన్నగా మనం చేసాం. కానీ కారణం అక్కడక్కడ కొంత నిరాశ. మా సభ్యులు గారు చెప్పినట్టుగా కార్యకర్తల్లో కొంత నిరాశ అన్నమాట వాస్తవం. పదవులో మీదే ఉన్నారు, మా పరిస్థితి ఏంటంటే రేపు జరగబోయే పండుగ మీది, స్థానిక సమరం మీది, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ బోర్డులో చైర్మన్లు, డైరెక్టర్లు మీరే అవుతారు. 35 ఏళ్ళు పట్టింది నాకు రాష్ట్ర అధ్యక్షులు అవ్వడానికి. ఓపిక పడితే అందరికీ ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి దక్కుతాయి. నేను ఇక్కడ శాసనసభలో ఇన్ఛార్జీని చెప్తా ఉన్నా. చాలా చోట్ల మనం గెలిచాము, చాలా చోట్ల గెలిచి ఓడాము. ఏదైనా కార్యకర్తల సహకారం వల్లే, వారి వల్లే మనకు ఓట్లు వచ్చాయి. మీ కళ్యాణం వారు చేశారు, వారి కళ్యాణం మీకు చేయాలి, ఇప్పుడు మనం చేయాలి. చెప్తున్నారా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో
జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అన్నింటిగా కూడా మీకు వెన్ను దండగా ఉండి గెలిపించుకునే బాధ్యత మాది. ఇక్కడ ఇన్ఛార్జ్లది, ఇన్ఛార్జ్తో పాటు స్థానిక నాయకులు. మీకు ఒక పెద్ద బాధ్యత అది బాధ్యత కానీ మీరు సర్వం కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సర్వం ఎప్పుడవుతారు? స్థానికంగా ఉన్న నాయకులందరినీ